నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 12, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 ఈ రోజు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46 వరకు. ఈ రోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:25 వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము మూల నక్షత్రము రాత్రి 9:47 వరకే. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము రాత్రి 8:13 నుంచి రాత్రి 9:56 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3:18 నుంచి సాయంత్రం 4:10 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 3:08 నుంచి సాయంత్రం 4:51 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి బుధుడు 5వ స్థానంలోను సూర్యుడు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు పిల్లల విద్యలో పురోగతి కనబడుతుంది. దీంతో పాటు ఆర్థికంగా ఎవరు ఏ పని చేస్తున్నా, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు కాదు, ఇలా ఎవరైనా సరే ధనానికి సంబంధించినటువంటి పనులు చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏదైనా దేవాలయంలో మీ పేరిట దానం కానీ పూజ కానీ తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోను సూర్యుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబ సమస్యలు గతంలో ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన వాతావరణం ఏర్పడము, దాంతోపాటు విద్యార్థులకు ర్యాంకులు వచ్చే అవకాశము, విదేశాలు వెళ్ళే అవకాశము, మీరు ఏదైతే మీ గోల్స్ అనుకుంటారో, మీ డ్రీమ్స్ ఉన్నాయో అవి తీరిపోయే అవకాశము ఈరోజు కనబడుతోంది. విద్యార్థులు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే గణపతి పూజ తప్పనిసరిగా మీరు ఇంట్లో చేసుకున్నా లేదా అంటే గుడికి వెళ్ళి చేసుకున్నా కానీ 5 గరికమాలలు కానీ సమర్పించి మీ పేరిట ఇచ్చినట్టయితే కనుక మీ జీవితంలో ఏవేవైతే అడ్డంకులు ఉన్నాయో గ్రహరీత్యా తొలగిపోయే అవకాశము గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల మధ్య అన్యోన్య వాతావరణం ఏర్పడము, అన్నదమ్ముల మధ్య సహాయ సహకారాలు ఈ సమయానికి అందుబాటులోకి రావడము, ఆర్థికంగా ఏ విషయంలోనైనా సరే లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి ఈరోజు చేసుకున్నట్టయితే లాభించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమాన్ చాలీసా చదవడం కానీ లేదా హనుమంతుడి ఆలయంలోకి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలు, గ్రహస్థితులు, సూచనలు. నమస్తే.